మరోసారి చూడండి ఇది. We find the quadratic equation whose roots are minus a plus ib and minus a minus ib. ఓకేనా? minus a plus ib minus a minus ib. ఓకేనా? క్వశ్చన్ చూడండి మరోసారి. We find the quadratic equation whose roots are minus a plus ib and minus a minus ib. ఇక్కడ మనకి quadratic equation కి రెండు రూట్స్ ఇచ్చాడు. ఇది ఒకటి, రెండవది. మొదటి దాన్ని ఏమనుకుంటాం, ఆల్ఫా అనుకుందాం. రెండో దాన్ని మనం బీటా అనుకుందాం. ఆల్ఫా కామా బీటా రెండు రూట్స్ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 0. ఇదే ఓకేనా? ఈ వాల్యూస్ దగ్గర ప్రతిక్షేపించి కూడా ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? సో దేర్ఫోర్ దీన్ని ఎలా చదువుతుంది? ఇది గివెన్ రూట్స్ ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఐబి. ఓకే, నెక్స్ట్ రెండో చెప్పండి. బీటా ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ మైనస్ ఐబి. మైనస్ ఏ మైనస్ ఐబి. ఆల్ఫా కామా బీటా రెండు రూట్స్ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఎంత? ఫార్ములా ఎంత? ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ టూ రూట్స్ ఆఫ్ quadratic equation is quadratic equation ఎంత మరి? x square minus alpha plus beta into x plus alpha beta is equal 0. ఓకేనా? సో దిస్ ఇస్ వన్ అనుకోండి. ఆల్ఫా కామా బీటా రెండు రూట్స్ ఇస్తే ఏంటది ఆన్సర్? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అండి. మనకి ఇక్కడ పెద్దగా ఉన్నదనుకోండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ కొంచెం లెంత్ ఎక్కువ ఉందనుకోండి, ఏం చేస్తారు? ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా బీటాని కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ ఏం చేద్దాం? ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా కన్సిడర్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు కనుక్కొని దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. దీంట్లోనే ప్రతిక్షేపించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే ఎంత? మైనస్ ఏ ప్లస్ ఐబి ప్లస్ బీటా అంటే ఎంత? ప్లస్ ఆఫ్ మైనస్ ఏ మైనస్ ఐబి. ఏంట్రా స్కేలర్. ఓకేనా? ఇది సింప్లిఫికేషన్ చేస్తే ఇది మైనస్ ఏ ప్లస్ ఐబి ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్ ఐబి ప్లస్ ఐబి మైనస్ ఐబి క్యాన్సిల్. మైనస్ ఏ మైనస్ ఎంత? మైనస్ 2a. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత మనకి? మైనస్ 2a. ఓకేనా? నెక్స్ట్ ఆల్ఫా బీటా కూడా. ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా అంటే ఎంత మనకి? ఆల్ఫా అంటే ఎంత? మైనస్ ఏ ప్లస్ ఐబి ఇంటూ మైనస్ ఏ మైనస్ ఐబి. ఇది ఒక ఫార్ములా ఉంది కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. చూడు కంపల్సరీగా ఏ ప్లస్ బి. ఏ అంటే ఎంత? మైనస్ ఏ ప్లస్ బి అంటే ఎంత? ఐబి. నెక్స్ట్ ఇదంతా చూడు ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఎంత? మన ఫార్ములా రాసుకుందాం. ఫార్ములా తెలుసుగా ఇది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా? సో దేర్ఫోర్ ఎంత? ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఎక్కడ రాసుకుందామంటే ఏ రాసి బి రాదు, ఏ రాసి బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా. ఏ స్క్వేర్ అంటే ఎంత ఇక్కడ? మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎంత? ఐబి హోల్ స్క్వేర్. ఏ అంటే మైనస్ ఏ, బి అంటే ఎంత మనకి? ఐబి. ఓకేనా? సో దేర్ఫోర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఎంత? మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఎంత? ఏ స్క్వేర్. మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కదా, మైనస్ ఐబి హోల్ స్క్వేర్. ఐబి హోల్ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ ఎంత? ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 కదా, మైనస్ 1 ఇంటూ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ కాబట్టి ప్లస్ బి స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ వాల్యూస్ని ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? మైనస్ 2a. ఆల్ఫా బీటా ఎంత? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ ఫ్రమ్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? మైనస్ 2a ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఎంత? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0.
మైనస్ ఇంటూ మైనస్ ఎంత ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 2ax ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇట్ ఈస్ రిక్వైర్డ్ quadratic equation. Okay.